ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన సత్యనారాయణ స్వామికి కూడా నమస్కారం చేసుకుని ఆయన వ్రత కథలో 2వ అధ్యాయంలో ఆయన మనకేం చెప్తున్నారో చూద్దాము. మొదటి అధ్యాయంలో ఆయన ఏం చెప్పారంటే, మన శౌనకుడు మొదలైన మునులందరూ మన సూతుణ్ణి ఏవైనా మంచి విషయాలు చెప్పు అని అడిగితే, ఆయన మీరు నన్ను అడిగిన లాంటి ప్రశ్నే నారదుడు ఒకసారి భూలోకంలో మనుషులందరూ పడుతున్న కష్టాలు చూసి తట్టుకోలేక ఆయన విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లి వెంటనే ఏమైనా ఒక సలహా చెప్పు వాళ్ళకి చెప్తాను అంటే, నీ మంచి కోసం అని కాదు, లోక కళ్యాణం కోసం అడిగేవే అని సత్యనారాయణ స్వామి కథ చెప్తాను పట్టు అని శ్రీ మహావిష్ణువు ఎంతో పొంగిపోయారు నారదుడి ప్రశ్నకి. ఆయన ఒక గొప్ప వ్రత విధానాన్ని నారదుడికి ఉపదేశం చేశారు. నారదుడు లోకంలో వాళ్ళందరికీ చెప్తూ ఉన్నారు. ఆ విషయము సూతుల వారు శౌనకులు మొదలైన మిగిలిన ఋషులందరికీ చెప్పారు. ఆ విషయాన్ని వ్యాసుల వారు రాసిచ్చారు. ఆ కథ గురించి ఇంత గొప్ప అందమైన శ్లోకాలు, పద్యాలు మన వానమామలై వరదాచార్యులు గారు మనకు రాసిచ్చారు. వీరి అందరికీ మనము పేరు పేరును నమస్కారం చేసుకుని మళ్ళీ మనం మన 2వ అధ్యాయం చూసుకుందాము. అప్పుడు ఏం జరిగిందంటే, సూతుండిట్లను మునులకు ఈ తెరగున వ్రతమునర్చి ఇహపర సుఖ సంఘాతమ్మునుంది మును విఖ్యాతుండగు విప్రుడొకడు కాసిన్ వెలసెన్ అని చెప్పాడు. సూతుడు మునులకు, ఆ శౌనకుడు మొదలైన మునులందరితో ఇట్లను ఈ రకంగా అన్నారు. ఆయన ఏమన్నాడంటే, ఈ తెరగున ఈ రకంగా మన భగవంతుడు శ్రీ మహావిష్ణువు చెప్పాడు కదా, సత్యనారాయణ స్వామి వ్రతం ఎట్లా చేయాలి, దానికోసం ఏ ఏ వస్తువులు కావాలి, నైవేద్యం కోసం అని చెప్పి ఏ గోధుమ పిండితో ఏ రకమైన ప్రసాదం కోసం అని చెప్పి తయారు చేసుకోవాలి, ఏ రకంగా కలశం తయారు చేయాలి, ఏ రకంగా దాని మీద కొద్ది బంగారంతోటైనా సరే తయారు చేసిన విగ్రహాన్ని ఎట్లా ఉంచాలి, నవగ్రహాలు, అష్టదిక్పాలకులు, తర్వాత పంచలోక పాలకులు, వాళ్ళందరినీ ఏ రకంగా తీసుకొని వచ్చి కూర్చోబెట్టి ఆహ్వానించి పూజలన్నీ చేసి, అంతకన్నా ముందే గణపతి పూజ అవన్నీ చేసి ఏ రకంగా మొత్తం వ్రతం చేయాలి అన్న విషయం అంతా ఆయన చెప్పారు. ఆ తెరగున ఆ విధంగా ఆయన ఎలా చెప్పారో అదే విధంగా ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ తెరగున వ్రతం వనర్చి ఇహ అంటే ఈ లోకం, పరము అంటే ఆ పరలోకం, ఇహ పర సుఖాలు, ఇహలోకంలో సుఖాలు అంటే చక్కటి పిల్లలు, చక్కటి ఉద్యోగము, డబ్బులకు ఇబ్బంది లేకపోవడం, ఆరోగ్యం బాగుండడం, తర్వాత ఆయుష్ కూడా చాలినంత ఉండడం, మరీ చిన్న వయసులో వెళ్ళిపోకుండా, బంధువులందరూ తర్వాత స్నేహితులందరూ గౌరవిస్తూ ఉండడం, అటువంటివన్నీ ఆ సుఖాలన్నీ ఇహానికి సంబంధించిన సుఖాలు. పరసుఖము ఆత్మకు సంబంధించిన సుఖం, అవన్నీ కూడా ఆ సంఘాతము అంటే ఆ సంఘం, ఆ మొత్తం గ్రూప్, ఇహంలో కావలసిన సుఖాలు, పరానికి కావలసిన సుఖాలు అన్ని పొంది మును ఇంతకన్నా ముందు పాతకాలంలో ఒకానొక సమయంలో విఖ్యాతుండగు బాగా పేరు తెచ్చుకున్న విప్రుడొకడు, ఒక బ్రాహ్మణుడు కాసిన్ కాశీ నగరంలో వెలసన్ పుట్టాడు. ఒక సమయంలో ఏమైందంటే, అనగనగా కాశీ నగరంలో ఒక బ్రాహ్మడు పుట్టాడు. ఆయన ఈ శ్రీ మహావిష్ణువు నారదుడికి ఉపదేశం చేసిన ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆయన చెప్పినట్టు ఆ వ్రతాలు చేసుకొని ఇహపర సుఖాలు సాధించిన ఒక ఆయన ఉన్నారు. ఆయన గురించి చెప్తాను వినండి అని మన సూతుడు
శౌనకాది మునులకు చెప్తూ ఉన్నారు. సూతుండిట్లను మునులకు ఈ తెరగున వ్రతమునర్చి ఇహపర సుఖ సంఘాతమ్ము నుండి మును విఖ్యాతుండగు విప్రుడొకడు కాసిం వెలసెన్. అప్పుడేం జరిగిందంటే, ఆ భూసురుడు అతి నిర్ధనుడై భూమిని తిరుగున్ ఎప్పుడు ఆకలి దప్పిన్ తా భరింపగలేక వ్యధాభరిత స్వాంతమొప్ప దైన్యాత్ముండై ఉన్నాడు పాపం. ఆ భూసురుడు, ఇక్కడ బ్రాహ్మలకి రకరకాల పర్యాయ పదాలు వాడారు, వాటికి కొంత అర్థం చూసుకుందాం. విప్రుడు అంటే వి అంటే వివిధ రకాలైన, గొప్ప గొప్పవైన శాస్త్రాలు చదువుకున్న వాళ్ళు, ఈ వేదాంగాలతో సహా శాస్త్రాలు చదువుకున్న వాళ్ళు, వాళ్ళని విప్రులు అని పిలుస్తారు. ఎందుకు అంటే వాళ్ళు రకరకాలుగా తెలుసుకున్న దాన్ని వాడుతూ ఉండడం, దాన్ని మళ్ళీ నెక్స్ట్ జనరేషన్స్ కి ఇస్తూ ఉండడం, ఇటువంటివి చేసే వాళ్ళందరూ ఉంటారు. ఇందులో మళ్ళీ బ్రాహ్మలు అంటే బ్రహ్మం గురించి, బ్రహ్మం అంటే వేదాలు చదువుతూ వాటిని, ఆ వేదంతో పాటు కలిసి ఉన్న శాస్త్రాలు ఉంటాయి, చాలా శాస్త్రాలు, ధర్మశాస్త్రం, ధనుష్ శాస్త్రం, అట్లాంటివన్నీ ఏవేవో శాస్త్రాలు, జ్యోతిష్ శాస్త్రం, ఆ శాస్త్రాలన్నీ చదువుకొని ఎవరికి కావాలంటే వాళ్ళకి, ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రం నేర్చుకున్నాడు ఆయన, ఊళ్ళల్లో ఉండి ఆ ఊళ్ళో వాళ్ళందరికీ ఏ సమయంలో వర్షాలు పడతాయి, ఎప్పుడు కరువు కాకాలు ఎట్లా ఉన్నాయి, లేకపోతే పైన జ్యోతిర్మండలాలు ఎట్లా ఉన్నాయి ఏంటి అని చెప్పేవాడు. తిథులు, వారాలు, నక్షత్రాలు అవన్నీ చూసేవాడు. అటువంటివన్నీ మంచి ముహూర్తాలు ఇవన్నీ చూసి పెట్టేవాళ్ళు. అదొక శాస్త్రం. ఆ తర్వాత లేదా రాజుల దగ్గర ఉద్యోగాలు చేస్తూ ముఖ్యమైన సలహాలన్నీ చెప్తూ మంత్రిత్వం నేర్పుతూ చేసే పనులన్నీ ఉంటాయి. అవన్నీ చేస్తూ మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ జనరేషన్స్ కి వేదాలు నేర్పిస్తూ ఉంటారు. అవన్నీ చేస్తూ ఉన్న వాళ్ళు విప్రులు. అది అవసరమైన జాబ్. అయితే అందరూ ఆ పనులు చేస్తున్నంత ప్రతి వాళ్ళు రాజుల దగ్గర గవర్నమెంట్ లో జాబ్స్ వస్తున్నాయా, అందరూ బాగా గొప్ప స్థాయిలో ఉన్నారంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ వేదాలు అయితే చదువుకున్న వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరినీ విప్రులు అని పిలుస్తారు. అటువంటి విప్రుడు ఒక ఆయన ఉన్నాడు. కానీ ఆయన భూసురుడు అని ఇంకొక మాట చెప్పారు. భూ అంటే భూమిలో, సురులు అంటే వెలుగులతో ఉన్నవాళ్ళు, వెలుగంటే జ్ఞానం, భూమి మీద జ్ఞానంతో ఉన్నవాళ్ళు మనవాళ్ళు భూసురులు. ఈ భూసురుడు అతి నిర్ధనుడు, ధనం లేకుండా చాలా కష్టపడుతున్నాడు. ఆ భూమి మీద తిరుగుతూ ఉన్నాడు. ఎప్పుడు ఆయనకి ఆకలి, దప్పిక, డబ్బులు లేవు, కొనుక్కోవడానికి ఏమీ లేవు, వండుకొని తినడానికి లేవు, మరి దప్పిక ఎందుకు, అక్కడ నీళ్ళైనా ఉంటాయి కదా, మరి ఎందుకు ఆకలి దప్పిక అని కలిపి చెప్తున్నట్టున్నారు. ఎంత దప్పికైనా కూడా ఉత్త నీళ్ళే తాగుతుంటే అన్నం తినకుండా కడుపులో కూడా తిప్పుతుంది. అందుకని తాగట్లేదో ఏమో, ఏం కారణమో గాని ఆకలి దప్పిక తాను భరించలేక వ్యధాభరిత స్వాంతముప్ప, వ్యధాభరితం ఆయన స్వాంతం అంటే మనసు, ఆయన మనసంతా వ్యధాభరితమై ఉంది పాపం. చాలా బాధపడుతూ ఉంది ఆయన మనసు. ఆ రకంగా దీన స్థితిలో ఉన్నాడు, దీన ఆత్ముడై ఉన్నాడు. ఆయన దీనంగా ఉన్నాడు పాపం. ఆ భూసురుడు అతి నిర్ధనుడై భూమిని తిరుగున్ ఎప్పుడు ఆకలి దప్పిన్ తా భరింపగలేక వ్యధాభరిత స్వాంతమొప్ప దైన్యాత్ముండై తిరుగుతూ ఉన్నాడు. అప్పుడేం జరిగిందంటే, వినుడు ఆ దుఃఖితుడగు బాపనిగని భగవానుడు అప్పుడు బ్రాహ్మణ హిత వర్తనుడై ముదిబాపని రూపనుగుని సని ఆదరమున భూసురున్ ఇటనెన్. వినుడు అని మన సూతుడు మిగిలిన మునులకు చెప్తూ ఉన్నాడు. వినండి, అప్పుడేం జరిగిందంటే, దుఃఖితుడగు ఆ దుఃఖంతో ఉన్న ఆ బాపడు బ్రాహ్మడు ప్రకృతి, బాపడు వికృతి. ప్రకృతి వికృతులు మనం బళ్ళో చదువుకుని ఉంటాము, తెలుగులో చాలా ఉంటాయి. గోడ, కుజ్యము, లక్ష్మి, లచ్చి అని ఏవేవో ఉంటాయి. మనకి చాలా ప్రకృతులు వికృతులు చదివిపిస్తారు. నా పర్సనల్ ఫేవరెట్ ఆ సబ్జెక్ట్. బ్రాహ్మడు ప్రకృతి, బాపడు వికృతి. ఆ బ్రాహ్మణ్ణి కని చూసి వాడి బాధ, వాడి దుఃఖము, వాడి దీనస్థితి చూసి పాపము భగవానుడు
మన దేవుడికి శ్రీ మహావిష్ణువుకి జాలనిపించింది. ఆయన బ్రాహ్మణ హితవర్తనుడు. బ్రహ్మమునందు రమిస్తున్న వాళ్ళు, బ్రహ్మాన్ని ఆచరిస్తున్న వాళ్ళు బ్రతుకును ఆ రకంగా నడుపుకుంటూ ఉన్నవాళ్ళు, వాళ్ళకి హితం కలగాలని చెప్పి వర్తనుడై ఆ పనిలో ఉండాలనుకొని బ్రాహ్మలు బాగుండాలి, చదువుకున్న వాళ్ళు బాగుండాలి అన్న కోరికతో ఆ విధంగా ఆయన ఉండి ముది బాపని, ముది అంటే ముదుసలి, ముసలి అని అర్థం. వృద్ధ బాపని ఆయన ఇంకొక బ్రాహ్మణ వేషం వేసుకొని రూపును కొని సని వెళ్ళాడు ఇక్కడికి. ఈ దుఃఖిస్తూ ఉన్న ఆ బీద బ్రాహ్మడి దగ్గరికి చని వెళ్ళి ఆదరమున చాలా ప్రేమతోటి భూసురున్ ఆ బ్రాహ్మణ్ణి చూసి ఇటనెన్, ఈ రకంగా అనెన్ అన్నాడు. వినుడు ఆ దుఃఖితుడగు బాపనిగని భగవానుడపుడ బ్రాహ్మణ హితవర్తనుడై ముది బాపని రూపునుగొని సని ఆదరమున భూసురున్ ఇటనెన్. ఇమ్మహిన్ ఊరక దీనత గృమ్మరుచును ఉంటివేళ కుందుచు నీ వృత్తము సమస్తము నుడుమి నెమ్మది వినవలతూ కుతల నిర్జర వరుసన్ అని అడిగాడు. ఈ మహి అంటే మహిమ కలిగినది, బరువుగా ఉన్నది, గొప్పగా ఉన్నది అని అర్థం. మహి అంటే ఈ మహిలో, ఈ భూమి మీద ఈ ఊరికనే ఇంత దీనంగా కృమ్మరుచు తిరుగుతూ ఉంటివేలా ఉన్నావెందుకు? కుందుచు దుఃఖంతో బాధపడుతూ వంగిపోయి, ఏమయ్యా నీ బాధ ఏమయ్యా? ఇంత దీనంగా, ఇంత దుఃఖంతో ఈ రకంగా ఏమో తలకాయ ఏలాడేసుకొని వంగి మరి దీనుల్లాగా తిరుగుతూ ఉన్నావెందుకు భూమి మీద? నీ వృత్తాంతము, నీ కథ అంతా సమస్త మొత్తము నొడువుమి చెప్పు. నీ కథ ఏంటో చెప్పు, నాకు నెమ్మదిగా చెప్పు, మొత్తం చెప్పు. కొంచెం కొంచెం ఏమో అంతా బాగానే ఉందండి, ఏమో లేండి అట్లా కాదు. మొత్తం అసలు నీ బాధ, నీ ప్రాబ్లం ఏంటి అసలు, ఆ విషయం నాకు నెమ్మదిగా చెప్పు, మొత్తం చెప్పు. వినవలతో వినాలని అనుకుంటున్నాను నేను. వరుసగా చెప్పు. అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ముందు వెనకాల కాదు, ఉన్నట్టు క్రోనలాజికల్ ఆర్డర్ లో కంప్లీట్ గా నీ స్టోరీ అంతా చెప్పు. ఎందుకు ఈ ఏడు మొహం ఏమి, నువ్వు ఈ తిరుగుడు ఏంటి భూమి మీద ఈ రకంగా? కుతల నిర్జర, జరము అంటే జర మరణము, ఈ రెండు శరీరానికి ఉన్న ప్రాబ్లమ్స్. మరణాన్ని మనం ఏం చేయలేము, జర కూడా ఏం చేయలేము. జర అంటే నెమ్మదిగా వయసు మనకు పెరుగుతూ ఆ రకమైన మార్పులు శరీరంలో వస్తాయి. ఏదో జరకు సంబంధించిన మార్పులు, కొద్దిగా వయసు పెద్ద కావడం, శరీరం కొంచెం లూజ్ కావడం, చర్మం, జుట్టు కొంచెం రాలిపోవడం, తెల్లగవడం, కళ్ళు సరిగా కనిపించకపోవడం, పళ్ళు కొంచెం లూజ్ అవడం, ఊడిపోవడం, ఇటువంటివన్నీ జరకు సంబంధించిన అవి జరుగుతాయి. ఇంకా మరణానికి దగ్గరకు వస్తున్నప్పుడు ఇటువంటివన్నీ తప్పనిసరి, అది ప్రకృతి లక్షణం. ఆ లోపల ఉన్న నేను అన్న ఆత్మకు అయ్యేవేం లేవు, కానీ పైన శరీరానికి దాని లక్షణం అది. కానీ నిర్జర, ఈ జరము నీకు శరీరానికి ఉండొచ్చు, నీకు ఆత్మగా ఉన్న నీకు ఆ జరంతో సంబంధం లేదు. ఈ జర అంటే ఈ శారీరకమైన మార్పులతోటి నీకు సంబంధం లేదు. కుతలంలో, ఈ కుతలము అంటే భూమి, ఈ భూమి మీద ఎప్పుడు అనంతంగా, ఎప్పుడు అనాది నిధనంగా, మార్పు లేకుండా, చ్యుతం లేకుండా, వ్యయం లేకుండా, జరం లేకుండా నిర్జరుడివై ఉన్న ఆత్మ అయి ఉన్న నువ్వు ఆ విషయం తెలుసుకోలేక ఏంటో ఈ శరీరం దానికి అన్నం లేదని చెప్పి దుఃఖపడుతూ తిరుగుతున్నావు. ఏంటి నీ కథ? అంత చదువుకున్నావు, నీకు అర్థమైంది ఏమి? నీకు అర్థమైంది నాకు చెప్పు అని అడిగాడు. ఈ మహిన్ ఊరక దీనత కృమ్మరుచును ఉంటివేళ కుందుచు నీ వృత్తము సమస్తము నుడుమి నెమ్మది వినవలతూ కుతల నిర్జర వరుసన్ అని అడిగాడు. అంతటా బ్రాహ్మణుడిట్లను, ఎంతే నీయు నిర్ధనుండ నేను ధరిత్రిన్ సంతతము తిరుగుచుందు రవంత పికిరి మడిగికొన మహాశయ వింటే. అడుగుతున్నావు కదా, వినండి మరి చెప్తున్నాను. మహాశయ మరి వింటే విను, మరి చెప్తాను, నా కష్టం అడుగుతున్నావు కదా
అంతటా అప్పుడు ఆయన అడిగాడు కదా, మన వృద్ధ బ్రాహ్మడి వేషంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఆ రకంగా అడిగితే అంతటా అప్పుడు ఆ బ్రాహ్మడు ఇట్లను ఈ రకంగా అన్నాడు: ఎంతే నీయు చాలా నిర్ధనుండ. ఎంతే నీయు అంటే ఎంతో నిర్ధనుణ్ణి, ధనం లేకుండా ఉన్నాను, అది నా పెద్ద ప్రాబ్లం. నేను ధరిత్రిన్, ఈ భూమి మీద సంతతము ఎల్లప్పుడూ తిరుగుతూ ఉంటాయి. భూమి మీద ఈ రోడ్ల మీద తిరుగుతుంటాను. ధరిత్రి అంటే ఇక్కడ రోడ్ల మీద ఈ తిరుగుతూ రవంత కొంచెము బికిరి అంటే పిడికెడు అన్నం భిక్ష. ఈ బికిరి నుంచే బికారి అని వచ్చింది మనకి. ఈ బికిరి అడిగే వాళ్ళనే బికారి అంటాము, భిక్షాటన చేసే వాళ్ళనే బిచ్చగాడు అంటాము. ఈ బికిరి అంటే బికారి. ఆ బికిరి అడుక్కుంటూ భిక్షం అడుక్కుంటూ ఉన్నాను మహాశయ, వినుమరి అని చెప్తున్నాడు. ధరిత్రి అన్నప్పుడు ధరించి ఉన్నది, ధరించి ఉండి తరింపజేస్తూ ఉంటుంది. భూమి లక్షణం ఏమి అంటే భూమి మీద మనల్ని కాపాడుతూ ఉంటుంది. తర్వాత మనం తరించిపోవడానికి కూడా కారణమై ఉంటుంది వాడుకోగలిగితే. ఇంతకుముందు నేను మధ్యలో కత్తి దేనికైనా వాడుకోవచ్చు. కత్తి మెడగోసుకోవడైనా వాడుకోవచ్చు, లేదా కత్తి కూరగాయలు కోసుకోవడానికైనా వాడుకోవచ్చు అని చెప్పాను. ఇవాళ నాకు ఇంకొక విషయం తెలిసింది. వెంటనే మధ్యాహ్నం నాకు ఎందుకో వేరే విషయం గురించి ఆలోచిస్తుంటే అర్థమైంది. ఆ కత్తిని మనం మెడగోసుకోవడానికి వాడుకోవచ్చు, లేదా కూరగాయలు కోసుకోవడానికి వాడుకోవచ్చు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు వాడుకో అని మధ్యలో అనుకుంటుంటాను నేను. కానీ ఇప్పుడు మూడోది ఏంటంటే అసలు వాడుకోకుండా దాన్ని అలంకారంగా అక్కడ పెట్టుకొని ఊరుకోవచ్చు. దాన్ని అసలు ఏం చేసుకోవాలో కూడా తెలియక దానికి పూజలు కూడా చేయొచ్చు, లేదా ఊరికనే అక్కడ పక్కన పెట్టి ఊరుకోవచ్చు. ఆ రకంగా ఈ ధరాతలము తరింపజేస్తుంది. ఈ భూమి మీద పుట్టినందుకు శరీరంతో దాన్ని వాడుకోగలిగితే ఎంత గొప్పకైనా వాడుకోవచ్చు. వాడుకోలేకపోతే ఊరికనే అది ఉంటుంది, మనం ఉంటాము. దాని మీద ఊరికనే తిరుగుతున్నాడు ఈయన, దాన్ని ఎట్లా వాడుకోవాలో తెలియక. ఆ శరీరంలో ఉన్నాడు, శరీరాన్ని ఎట్లా వాడుకోవాలో తెలియదు ఆయనకి. ఆ ఆత్మగా ఉన్నాడు, అదేంటో ఆయనకి తెలియట్లేదు. చదువుకున్నాడు, విప్రుడు బ్రాహ్మడు, చదువు ఎట్లా వాడుకోవడానికి తెలియట్లేదు. ఆ రకంగా ఉన్నాడు. అడుక్కొని తిరుగుతున్నాను, అడుక్కొని అన్నం భిక్షాటన చేసుకుంటూ తిరుగుతున్నాను, డబ్బులు లేవు, అది నా ప్రాబ్లం అని చెప్పాడు. అంతటా బ్రాహ్మణుడు ఇట్లను: ఎంతే నీయు నిర్ధనుండ నేను ధరిత్రిన్ సంతతము తిరుగుచుందు రవంత పికిరి మడిగి కొన మహాశయ వింటే అన్నాడు. దీని బాపు తెరవు దేవరకు ఏది ఏని తెలిసియున్నన్ అద్ది పలుకుమనిన వృద్ధభూసురుండు విష్ణుండు స్వాశ్రిత వరదుడు ఇట్లు కూర్మి పలుకతొడగే. ఈ కష్టం, నాకు డబ్బులు లేవు, అది నా ప్రాబ్లం, అడుక్కొని తింటున్నాను. ఈ ప్రాబ్లం బాపు తెరవు, తీసేసే దారి. తెరవు అంటే మార్గం, దారి. దేవరకు, ఈ దేవర అంటే దేవుడు. నువ్వు పెద్దవాడివి, అన్ని తెలిసినట్టు కనిపిస్తున్నావు. నీకు ఒకవేళ ఏదో ఒక తెరవు, ఒక మార్గం నీకు తెలిస్తే, ఈ కష్టం నుంచి నేను బయటపడేది తెలిసి ఉన్నా నీకు తెలుసుంటే దాన్ని పలుకుము, నాకు చెప్పు అనినా అంటే అప్పుడు ఆ వృద్ధ భూసురుడు, ఆ వృద్ధ బ్రాహ్మడు విష్ణుడు, ఆ వృద్ధ బ్రాహ్మడు రూపంలో ఉన్నవాడు ఇంతకెవరంటే విష్ణువు. ఆయన స్వాశ్రిత వరదుడు, ఆశ్రయించిన వాళ్ళకి వరాలు ఇవ్వవాడు. కూర్మిని, చాలా ప్రేమతోటి పలుకదొడగే, చెప్పడం మొదలుపెట్టాడు. నీకు తెలిస్తే ఏదైనా ఒక ఐడియా ఏదన్నా ఉంటే, ఒక నేను బాగుపడే మార్గం నీకు ఏదైనా తెలిస్తే చెప్పని అడిగాడు కదా. అందుకని విష్ణువు సరే అని చెప్పడం మొదలుపెట్టాడు. దీని బాపు తెరవు దేవరకు ఏది ఏని తెలిసియున్నన్ అద్ది పలుకుమనిన వృద్ధభూసురుండు విష్ణుండు స్వాశ్రిత వరదుడు ఇట్లు కూర్మి పలుకదొడయే. సత్యనారాయణుండు వాంఛా ఫలదుడు, అతని వ్రతము మహోత్తమం, అఖిల దుఃఖ భంజకము, ధనధాన్య సంపత్ప్రదము, వాని వ్రతము ఈవు సేయగా వలయు విప్ర. ఓ విప్రుడా, సత్యనారాయణుడు అన్న ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన వాంఛా ఫలదుడు. వాంఛ అంటే కోరుకున్న కోరికలకు
కోరికల యొక్క ఫలాన్ని ఇచ్చేవాడు. వాంఛాఫలదుడు. అతని వ్రతము, ఆయన వ్రతం ఏదైనా సరే మహోత్తమము. అది అఖిల దుఃఖ భంజకము, అన్ని దుఃఖాలను తీసేస్తుంది. ధన ధాన్య సంప్రత్పదము. ధనము, ధాన్యము, సంపదలు అన్నిటినీ ప్రదానం చేస్తుంది. వాని వ్రతము, ఆయన వ్రతాన్ని ఈవు నువ్వు చేయగావలయు, చేయి మరి అని చెప్పాడు. సత్యనారాయణుడు వాంఛాఫలదుడు. అతని వ్రతము మహోత్తమము, అఖిల దుఃఖ భంజకము, ధనధాన్య సంపత్ప్రదము. వాని వ్రతము ఈవు చేయగావలయు విప్ర అని చెప్పాడు. ఇక్కడ నాకు వచ్చిన క్వశ్చన్ ఏమి అంటే వాంఛా ఫలము అని చెప్పాడు. వాంఛ అంటే కోరిక, కోరికకు ఫలము అని చెప్పాడు. ఈ నాకు కలిగిన కోరిక ఫల రూపంలో నాకు అనుభవంలోకి రావాలి అంటే మధ్యలో దానికోసం నేను ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం గురించి ఆయన ఏం మాట్లాడలేదు. ఆయన చెప్పకుండా వదిలేసిన విషయం ఏంటో మనం చూద్దాము. ఈ భగవంతుడు చెప్పే కథలు ఏవైనా సరే ఆయన చాలా విషయాలు చెప్పి కొంత విషయం చెప్పరు. ఈ రకంగా మధ్యలో ఉన్న గ్యాప్ మనం చూసుకోకపోతే కథని తప్పుగా అర్థం చేసుకొని ఏం జరుగుతుందో తెలియకుండా మొత్తము దాని ఫలితం మనకు దొరికేందుకు అవకాశం లేకుండా మనమే చేసుకుంటాం. కాబట్టి ఆయన నువ్వు కోరిక కోరుకున్నావు, దానికి ఒక ఫలితం ఉంది, వస్తుంది, ఈ వ్రతం చేయమని చెప్పాడు. ఆ వ్రతం ఏంటో కోరితే ఫలం ఎట్లా కలుగుతుందో మనం వెతుక్కుంటూ వెళ్దాము. తర్వాత దుఃఖాలన్నీ ఒకవేళ నువ్వు ఈ వ్రతాన్ని చేస్తే దుఃఖాలన్నీ పోతాయి, ధనము ధాన్యము సంపదలన్నీ వస్తాయి అని చెప్పాడు. అదేంటో చూద్దాం. దేనిని ఆచరించుట వల్ల మానవుండు నిఖిల దుఃఖ వినిర్ముక్తిని కనంగలడో విప్రునకు తద్వ్రతాచార విధము చెప్పి సత్ర విప్రుండు మరుగయ్యే సత్యరూపి. దేనిని, ఏ వ్రతాన్ని ఆచరించుట వల్ల మానవుడు అఖిల దుఃఖాల్లో నుంచి ముక్తిని కనగలడో, అన్ని రకాల దుఃఖాల్లో నుంచి బయటపడతాడో విప్రుడికి, ఆ బ్రాహ్మడికి తత్ వ్రత ఆచార విధానాన్ని, తత్ అంటే ఆ యొక్క ఆ వ్రతం ఎట్లా ఆచరించాలో, ఆ వ్రత పాలన ఎట్లా చేయాలో ఆ విధానాన్ని చెప్పి ఆ సత్ర విప్రుడు, సత్రము స అంటే ఎల్లప్పుడు, త్ర అంటే తరింపజేసేవాడు, సత్రం పైగా తరింపజేయడంతో పాటే ఉంటాడు. ఆయన ఉన్నాడంటే తరింపజేయడం ఒకటే ఉంటుంది, సదా అదే పదిలో ఉంటాడు. అటువంటి విప్రుడు ఎప్పుడు ఈయనకున్న విప్రత్వము చదువుకోవడం వల్ల వచ్చింది, దాని వల్ల వచ్చే డబ్బులు కాదు. ఆయనే విప్రుడై వివిధ రకాలుగా ఎన్నో గొప్ప విషయాలతో కూడి ఉన్నాడు. ఆయన జ్ఞానమే ఆయన స్వరూపమై ఉన్నది, అది కూడా సత్రమై ఉన్నది. తరింపజేయడానికి అది సుత్రామం, సత్రం అయి ఉన్నది. అటువంటి విప్రుడు ఆ సత్య రూపం, ఆ సత్ పదార్థమే ఆయన మరుగయ్యాడు. పక్కకి ఆ సందు తిరిగి ఉంటాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఈయన సరే, ఈయనకి విషయం తెలిసింది. ఆయన ఏం చెప్పారో ఈ విప్రుడికి ఏం అర్థమైందో, ఈయన ఏం చేసుకున్నాడో మనం తెలుసుకోవాలి. దేనిని ఆచరించడం వల్ల మానవుండు నిఖిల దుఃఖ వినిర్ముక్తిని కనగలడం విప్రునకు తద్వ్రతాచార విధము చెప్పి సత్ర విప్రుండు మరుగయ్యే సత్యరూపి. అంతన్ ఆ బ్రాహ్మణుడు ఇంటి కరిగి తాను రేపే వ్రతమునర్తునని ఆ రేయి నిద్ర కనగా వగచి ప్రాతకాలముననే లేచి వెడలే భిక్షార్థి అయి గ్రామ వీధులంటి. అంతన్ ఇంకప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇంటి కరిగి, వాళ్ళ ఇంటికి అరిగి వెళ్ళాడు. వెళ్ళి తాను రేపే వ్రతం చేస్తాను, ఉనర్తును, రేపే చేస్తాను, ఇప్పుడు ఈయన ఇవాళ చెప్పిన వ్రతం నేను రేపే చేస్తాను అని ఆ రాత్రిపూట నిద్ర కనగా, ఆయనకి నిద్ర కూడా పట్టలేదు. రాత్రంతా ఈ వ్రతం గురించి, ఆ వృద్ధ బ్రాహ్మడు చెప్పిన విషయాలు అవన్నీ ఆయన మనసులో మననం చేసుకుంటూ ఆయనకి రాత్రి ఇంక నిద్ర కూడా పట్టలేదు.
ఇంకా రాత్రి అయిందే, ఇంకా రాత్రి అయిందే, ఇంకా పొద్దున కాలేదే నేను ఈ వ్రతం చేయడానికి అని ఆ వగచి చాలా చాలా ఎదురు చూశాడు, బాధపడ్డాడు రాత్రి ఇంకా తెల్లవారట్లేదని. ప్రాతకాలముననే లేచి పొద్దున లేచాడు. వెడలే భిక్షార్థి అయి భిక్షం తెచ్చుకోవడానికి అర్థిస్తూ గ్రామ వీధులలో ఆయన భిక్షాటన చేయడానికి పొద్దున్నే లేచి బయలుదేరాడు. అంతన్ ఆ బ్రాహ్మణుడు ఇంటికరిగి తాను రేపే వ్రతమునర్తునని ఆ రేయి నిద్రగనక వగచి ప్రాతకాలముననే లేచి వెడలే భిక్షార్థి అయి గ్రామ వీధులంటి. ఆ దివసమందే బ్రాహ్మణుడు అమిత ధనము పొంది బంధు జనముతో పూర్ణ భక్తి సత్యనారాయణ వ్రతాచరణ చేసి సర్వ దుఃఖ విముక్తుడై జగతి మనియే. ఆ దివసమందే, ఆ రోజే, నెక్స్ట్ రోజు పొద్దున్న లేవగానే ఆయనకి ఇంకా తొందర ఎక్కువైంది. ఆయన వెంటనే బయలుదేరాడు. ఆ వాళ్ళ ఊళ్ళో ఆయన చేయగలిగినంత భిక్షాటన చేశాడు. ఆ రోజు సాయంత్రం పూట బ్రాహ్మణుడు అమిత ధనము పొందాడు. సాయంత్రానికి ఆయనకి చాలానే వచ్చింది ధనం. ఆయన ఇంకా అప్పుడు బంధువులని ఆయన పిలిచాడు ఇంటికి, వ్రతం చేసుకుంటున్నాను రామని. వాళ్ళందరితో పాటు పూర్ణ భక్తితోటి, సంపూర్ణమైన భక్తితోటి ఆ సత్యనారాయణ వ్రత ఆచరణ చేశాడు. వ్రతాన్ని ఆచరించాడు. సర్వ దుఃఖ విముక్తుడయ్యాడు. అన్ని రకాల దుఃఖాల్లో నుంచి ఆయన బయటపడ్డాడు. ఆ రకంగా జగతిలో మనియే చాలా బాగా సుఖంగా బ్రతికాడు. మనీ ఉండడము అంటే సంతోషంగా అనుభవిస్తూ జీవితాన్ని ఆయన బ్రతికి ఉండడం జగతి మనియే. ఆ దివసమందే బ్రాహ్మణుడు అమిత ధనము పొంది బంధుజనముతో పూర్ణ భక్తి సత్యనారాయణ వ్రతాచరణ చేసి సర్వ దుఃఖ విముక్తుడై జగతి మనియే. అప్పటి నుండి విప్రుడు తప్పక ప్రతి మాసమున వ్రతం పునర్చుచున్ తప్పుకొనే పాప సంగతిన్ పరమ పదమ్మును ఏరికి అబ్బనిది కొనెన్. అప్పటి నుండి ఆ విప్రుడు, ఆ బ్రాహ్మడు తప్పకుండా ప్రతి మాసమున ప్రతి నెల ఈ వ్రతాన్ని ఉనర్చుచున్ చేస్తూ పాప సంగతి, పాపాలన్నిట్లో నుంచి తప్పుకునే బయటపడ్డాడు. ఆ పరమ పదాన్ని కూడా, అది ఎటువంటిది, ఏరికి అబ్బనిది, ఎవ్వరికి దొరకని ఆ పరమ పదాన్ని కూడా చివరికి కొనెన్, సాధించాడు. బ్రతికి ఉన్నంత వరకు జగతిలో గొప్ప ధనంతో వాటితో బ్రతికాడు. బంధు జనులతో, మిత్రులతో, అందరితో సంతోషంగా ఉన్నాడు. దుఃఖాల్లో నుంచి, సర్వరకాల దుఃఖాల్లో నుంచి ఆయన విముక్తుడయ్యాడు. చాలా గొప్పగా ఉన్నాడు బ్రతికినంత వరకు. వెళ్ళిపోయినప్పుడు ఆ ఎవరికీ దొరకని పరమపదాన్ని కూడా సాధించాడు. అప్పుడేం జరిగిందంటే, ఎప్పుడు ఏ తద్వ్రతమును నరుడు అపరిమిత ప్రేమ చేయును అప్పుడే అతని వౌ విపత్ ఊర్ములు అడచున్ ఆ హరి కృప సకల విధాలన్ ఎందు క్షితితలమందున్. ఎప్పుడైనా సరే ఏ తత్ ఈ వ్రతాన్ని నరుడు, ఏ మనిషి అయినా సరే అపరిమిత ప్రేమతోటి, ఎంతో గొప్పగా ప్రీతితోటి చేస్తాడో అప్పుడే అతనివైతాయి. ఏమైతాయి అతనికి, ఏం వస్తాయి ఆయనకి? ఈ వ్రతాన్ని శ్రద్ధతోటి ఎవరైనా సరే ఈ వ్రతాన్ని పాటిస్తే వాడికి వచ్చేదేమి అంటే విపత్తులు, ఆపదలు అనే ఊర్ములు అంటే అలలుగా ఊర్ములు వస్తాయి. కష్టాలు వస్తాయి, ఆపదలు, విపత్తులు వస్తాయి. అవి ఎప్పుడు కంటిన్యూస్ గా రావు. ఒక్కొక్కసారి కష్టాలు వస్తాయి, అవి కూడా రకరకాలుగా వస్తాయి. ఒకసారి ఆరోగ్య సమస్యలు వస్తాయి, తగ్గుతాయి. కొన్నాళ్ళు అంతా బాగుంటుంది, మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ ఏదో డబ్బుల సమస్యలు వస్తాయి. ఒక్కొక్కసారి ఒక కష్టం వచ్చిందంటే 3 నెలలు ఒక్కసారి వచ్చినట్టు ఉంటుంది. ఒక్కొక్కసారి ఆరోగ్యం సమస్యలు, డబ్బు సమస్యలు, ఉద్యోగం సమస్యలు, ఏవో రకరకాల కష్టాలన్నీ ఒకసారి వస్తాయి. లేదా ఒక్కోసారి వస్తుంటాయి, పోతుంటాయి. కానీ కంటిన్యూస్ గా ఆగకుండా ఆపదలే వస్తాయని లేదు. అలల్లాగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎప్పుడైనా సరే అవి ఊర్ముల్లాగానే ఉంటాయి, ఎప్పుడు ఉండవు అవి.
కాబట్టి ఆయన విపత్ ఊర్ములు అని అన్నాడు. అందులో పైగా మనకు 6 రకాల ఊర్ములు అని చెప్పుకుంటాము. ఈ షడూర్ములు అని చెప్తాం మనము. ఈ 6 రకాల ఊర్ములేమి అంటే శోకము, మోహము, తర్వాత సుఖము, దుఃఖము ఏవో, తర్వాత మనకి ఈ ఆ జంట ఆ సెట్ 2 అయిపోయినాక రెండో సెట్ మనకి ఏదో దప్పిక, ఆకలి, అవైపోయిన తర్వాత మూడోది జర, మరణము. ఇవి 6 ఉంటాయి. వీటిని విపత్ ఊర్ములు లేదా షడ్ ఊర్ములు, 6 కష్టాలు. అవి కూడా వస్తూ ఉంటాయి, పోతుంటాయి అలల్లాగా. ముందుకు వస్తుంటాయి, ఎక్కువ అవుతుంటాయి, మళ్ళీ తగ్గిపోతుంటాయి, అణిగిపోతుంటాయి. ఈ 6 జర అంటే వయసు పెద్దగా అవుతూ ఉండడము, కళ్ళు పళ్ళు అవన్నీ రాలిపోతుండడం, అవన్నీ ఏదో పళ్ళు ఊడిపోవడం, కళ్ళు కనిపించకపోవడం, జుట్టు రాలిపోవడం, ఇట్లాంటివి. మరణము, ఈ రెండింటిని, జరని మరణాన్ని మనం ఏం చేయలేము. ఈ వృద్ధ బ్రాహ్మడికి ఆ 2 ప్రాబ్లమ్స్ లేవు. ఆయన పెద్ద నేను ముసలాండ్ అవుతున్నాను, నేను చచ్చిపోతున్నాను అని ఆయన ఏం అనుకోలేదు. ఆయనకి సెకండ్ సెట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దప్పిక, ఆకలి. ఈ ఆకలి దప్పికల వల్ల నాకు పెద్ద ప్రాబ్లం ఉంది అని చెప్పాడు ఆయన. విష్ణువు కనిపిస్తే, విష్ణువు అని తెలియకపోయినా కూడా విష్ణువు కనిపిస్తే ఆయన చెప్పింది నాకు ఇది ఆకలి, ఈ దప్పిక, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి 2 అని చెప్పాడు. అవి యూజువల్ గా అందరికీ ఉంటాయి. అది డబ్బులు ఉన్నవాడికే, డబ్బులు లేని వాడికే అని ఉండదు, ప్రతి వాడికి ఉంటాయి. అయితే డబ్బులు ఉన్నవాడు ఆకలి దప్పిక అయితే వాడు ఏదో ఉన్నవి కొనుక్కుంటాడు, తింటాడు, ఆ టైంకి ఆగుతాయి. కానీ అది మళ్ళీ అలలాగా, ఊర్మిలాగా వస్తూ ఉంటుంది. ఒకసారి తిన్నామంటే ఇంకా పర్మనెంట్ గా మళ్ళీ ఇంకా ఆకలే వేయదని ఉండదు. అది అలలాగా వస్తూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఈయన నాకు ఆకలి దప్పిక పెద్ద ప్రాబ్లమ్స్ అని చెప్పాడు. కానీ మనం ఇందాక అనుకున్నట్టు దప్పిక పెద్ద ప్రాబ్లం కాదు, నీళ్ళు ఎక్కడైనా దొరుకుతాయి. ఆకలికి అన్నమే అసలు దొరకలేదంటే ఇంక ఎంత మనిషి అయినా సరే 21 రోజులే బ్రతికుండేది. చివరికి 22వ రోజు చచ్చిపోతారు. ఇంక దాన్ని ఏం చేయలేం. అన్ని రోజులు కూడా ఆయనకి తిండికి లేక ఏం లేడు. డబ్బులు ఎక్కువ లేవు, రోజు భిక్షాటన చేయవలసి వస్తుంది, అదే ఆయన బాధ. అవి పెద్ద ప్రాబ్లమ్స్ కావు. అంతకన్నా పైన పెద్ద ప్రాబ్లమ్స్ కాదంటే అసలు డబ్బులు లేక అన్నానికి కష్టపడుతున్న వాళ్ళందరినీ నేను తక్కువ చేసి మాట్లాడట్లేదు. కానీ ఆ 2 అందరికీ ఉంటాయి. డబ్బులున్న వాళ్ళకి తీర్చుకునే దారి ఉంటుంది, లేని వాళ్ళకి మార్గం కష్టం అవుతుంది. ఈ 4 అయిపోయినాక ఇంకా చివరినివి శోకము, మోహము. ఇవి అన్నిటికన్నా అక్కర్లేనివి. ఇవి ఈ శోకము, మోహంతోటి కూడి ఒకవేళ ఈ ఆకలి దప్పిక ఉంటే అదొక పెద్ద దరిద్రం. అసలు మనకున్న దరిద్రాలు ఏంటంటే ఆకలి దప్పిక అసలు ప్రాణులందరికీ ఉంటాయి ఆటోమేటిక్. కాక ఈ వాటితో పాటు కాంబినేషన్ లాగా శోకం. అయ్యో, నాకు డబ్బులు ఎక్కువ ఉంటే ఈ రకంగా అడుక్కొని తినక్కర్లేదు, నాకు రోజు అన్నము ఉంటుంది, నా ఇష్టం వచ్చినవన్నీ కొనుక్కొని తినొచ్చు, వండుకొని తినొచ్చు, సంతోషంగా ఉండొచ్చు, రోజు తిండికి రేపటికి ఎట్లా అని ఎత్తుక్కోవాల్సి వస్తుంది అని, దాంతో పాటు ఈ శోకం, ఆ ఏడుపు, దుఃఖము, మోహము. ఇంకా డబ్బులుంటే నాకు ఈ ఆకలి ప్రాబ్లం ఉండదు అని ఆలోచించుకోవడం, అదొక మోహం. నిజమా కాదా, సత్తా అసత్తా చూసుకునేదేం లేదు. డబ్బులున్నా కూడా ఆకలే వేస్తుంది, డబ్బులున్నా కూడా బంగారు కణికలేం తినేదేం లేదు. డబ్బులున్నా డబ్బు లేకపోయినా అన్నమే తినేది, డబ్బులున్నా లేకపోయినా ఆకలి గ్యారంటీగా వేస్తుంది. అది చూసుకోకుండా ఈ ఆకలికి అంత మమత్వం చెంది ఆ మోహంతో, ఆ శోకంతో ఉండడమే దరిద్రం. దానివల్లే అయితేనేమో ఏడుస్తూ ఉంటాము, లేదా దానికోసం ఎంతైనా డబ్బు సాధించాలన్న పట్టుదలతో ఉంటాము, ఎంత దూరమైనా వెళ్తాము. ఈ విషయాల్లో ఎన్ని విషయాలు చెప్పారో ఆయన భగవంతుడు ఆ వృద్ధ బ్రాహ్మడికి నాకు తెలుసుకోవాలన్న ఆర్తి ఎక్కువైతుంది. ఈ వ్రతం ఉంది కాబట్టి ఇదిగో కలశం ఇక్కడ పెట్టుకో, నువ్వు ఇక్కడ కూర్చో, ఇక్కడ బంగారంతో ఒక విగ్రహం తయారు చేయి, దానికి పూజ చేయి అని అంత మాత్రం ఆయన చెప్పారు. వృద్ధ బ్రాహ్మడు వేషంతో వచ్చి ఆ బ్రాహ్మడికి అంత మాత్రం చెప్తేనే ఆ బ్రాహ్మడికి ఇటు ఇహము అటు పరము దక్కింది అని అనుకోవాలంటే నాకు నమ్మబుద్ధి అవ్వట్లేదు. ఇంకా ఏం చెప్పారు ఆయన, ఆ బ్రాహ్మడికి ఏం చెప్పారో అది నాకు చెప్తే నా బతుకు కూడా నేను పండించుకుంటాను కదా అని ఆశ ఉంది నాకు.
అదేంటో ఒకవేళ చెప్తారేమో, మనం చూసుకుంటూ వెళ్దాం. కాబట్టి ఎప్పుడు ఏతత్ ఈ వ్రతాన్ని నరుడు అపరిమిత ప్రేమ చేయునో అప్పుడు ఆతనివి అవుతాయి. ఏవి అంటే ఈ విపత్ ఊర్ముల దగ్గర ఉన్నాం మనం ఇంతకీ. ఈ ఊర్ములు, ఆ షడూర్ములు, ఈ ఆపదలనే ఊర్ములు అడచు, అవి అణిగిపోతాయి. ఆ హరి కృప సకల విధాలన్ ఎందు క్షితితలమందున్. క్షితి అంటే శతం ప్రతిది మార్పు చెంది సమయం వచ్చినప్పుడు క్షయమైపోయి, మళ్ళీ సమయం వచ్చినప్పుడు మళ్ళీ పుట్టి, మళ్ళీ పెరుగుతూ, మార్పు చెందుతూ, మళ్ళీ మట్టిలో కలిసిపోతూ ఉండడము ఆ భూమికి దానికి లక్షణం. అది క్షితితో ఉన్న తలము, ప్రదేశం అది. దాంట్లో ఈ ఈ క్షితి తలంలో, భూతలంలో ఉన్న లక్షణం ఏమి అంటే ఈ ఊర్ములు, అలల్లాగా వచ్చే శోకం, మోహం, తర్వాత ఆకలి, దప్పిక, తర్వాత జరామరణం, ఇవన్నీ దాంట్లో వస్తాయి. అయితే ఆ భూమి మీద ఉంటే దానికి వచ్చే లక్షణాలు, వాటన్నిటిని అణిచి ఆ హరి కృప సకల విధాల అందులో నుంచి పైకి లేపుతుంది. అదేంటో చూసుకుందాము. ఎప్పుడు ఏ తత్వ్రతమును నరుడు అపరిమిత ప్రేమ చేయును అప్పుడే అతనివవు విపద ఊర్ములు అడచున్ ఆ హరికృప సకల విధాలం ఎందు క్షితితలమందున్. ఈ రీతి నారదునికై నారాయణు చేత వ్రత ఘనత తెల్పబడెన్. మీరడుగన్ నే నుడివితిన్ వేరే మీకేమి ఇంక వెల్లడి పరతున్ అని మన సూతులు, శౌనకులు మొదలైన వాళ్ళకి అడుగుతూ ఉన్నారు. ఈ విధంగా నారదునికై, నారదుడి కోసం అని చెప్పి, నారదుడు మన భూమి మీద మనందరిని చూసి ఎందుకో తింటున్నారు, ఏడుస్తున్నారు, దుఃఖపడుతున్నారు, ఈ శోకం, మోహం, ఆకలి, దప్పిక, జరామరణాలతోటి మన ప్రజలు, వీళ్ళందరినీ బాగు చేద్దాం, ఏదైనా ఒక ఐడియా ఉంటే చెప్పు అని శ్రీ మహావిష్ణువుని అడిగితే నారదుడికి నారాయణుడి చేత, నారాయణుడు చెప్పిన ఈ వ్రతము, దాని ఘనత, దాని గొప్పతనము తెలుపబడను. నారదుడికి నారాయణుడు చెప్పాడు. మీరడిగారు కాబట్టి నేనుడివితే మీకు నేను చెప్పాను, నాకు తెలిసినంత నేను మీకు చెప్పాను. వేరే మీకేమి ఇంకా వెల్లడి పరతున్, వేరే మీకు ఇంకేమైనా చెప్పగలనా నేను? ఇంతవరకు నాకు తెలిసినంత విషయము, నారదుడికి శ్రీ మహావిష్ణువు చెప్పిన విషయం నేను మీకు చెప్పాను. ఇంకేమైనా చెప్పనా? ఇందులో ఇంకేదైనా క్లారిఫై చేయనా? ఇంకేమైనా నాకు తెలిసినంత వరకు మీరు అడిగితే ప్రశ్నలకు జవాబు చెప్తాను అని ఆయన అన్నారు. ఈ రీతి నారదునికై నారాయణు చేత వ్రత ఘనత తెల్పబడన్. మీరడుగన్ నేనుడివితిన్ వేరే మీకేమీ ఇంకా వెల్లడి పరతున్ అని అన్నారు. అన మునిగణము ఆ సూతునిగని అనిరి అత్యంత శ్రద్ధ కలిగడి వినన్. ఓ అనగా ఈ వ్రతం ఇంకెవరు నచిరి విప్ర ప్రవచనోద్ధతి అటులన్ అని ఆయన అడిగితే, అనగా మునిగణము, ఆ శౌనకుడు మొదలైన మునులందరూ, ఆ గణమంతా ఆ సూతుని గని, ఆ సూతుడితో, సూత మహామునితో అనిరి ఈ రకంగా అన్నారు. ఏమన్నారు అంటే, అత్యంత శ్రద్ధ కలిగడి వినన్, నువ్వు చెప్పిన విషయం వింటే అత్యంత శ్రద్ధ కలిగిందయ్యా, ఈ విషయం గురించి ఇంకా తెలుసుకోవాలన్న కుతూహలం ఎక్కువైంది మాకు, ఇంకా తెలుసుకోవాలనుంది, ఇంకా వినాలనున్నది. ఓ అనగా, అఘము అంటే పాపము, కళంకము, అవి లేనివాడివి నువ్వు, అనగుడివి. ఈ వ్రతము ఇంకా ఎవరు ఒనరిచిరి, ఈ వ్రతాన్ని ఈ వృద్ధ బ్రాహ్మడు బాధపడుతూ ఉన్నాడని చెప్పి శ్రీ మహావిష్ణువు వచ్చి ఆయనకి చెప్తే ఆయన ఆచరించి బాగుపడ్డాడని నువ్వు చెప్పావు. ఇంకా ఎవరు చేశారు? ఈ విప్రుడు ప్రవచన ఉద్ధతిన్, ఆయన చేసిన తర్వాత చేసిన వాడు ఊరుకోడు కదా, చేసి నేను బాగుపడ్డాను మీరు కూడా చేయండి అని ఇంకా నలుగురికి చెప్తాడు. అట్లా ఆయన ప్రవచిస్తుంటే, ప్రవచనము అంటే మాట, ప్రవచనం అంటే గొప్ప మాట. ఈ విప్రుడు ఈ విషయం గురించి గొప్పగా చెప్తూ ఉంటే ఉద్ధతితోటి ఆ మాటలు విని ఇంకా ఎవరు చేశారు ఈ వ్రతాన్ని? అటులన్, ఆ విధంగా ఆయన వృద్ధ బ్రాహ్మడు చెప్పింది విని మన బ్రాహ్మడు చేసిన వ్రతాన్ని
ఆయన చెప్పగా విని ఇంకెవరైనా చేశారా? ఆ విషయం చెప్తావా అని అడిగారు మన శౌనకుడు మొదలైన వాళ్ళు. అన మునిగణము ఆ సూతుని గని అనిరి అత్యంత శ్రద్ధ గలిగడి వినన్ ఓ అనగా ఈ వ్రతం ఇంకెవరునరిచిరి విప్ర ప్రవచన ఉద్ధతిన్ అనుటల్ అని అడిగారు. అని అనగానే అప్పుడు ఆయన ఏం చెప్పారో చూద్దాం. వినుడి మునులందరూ ఎవ్వనిచే నీ వ్రతము చేయబడెనో పుడమిన్ మును నేనుడివిన విప్రుడు తన విభవము కొలది బంధుతతియుక్తుండై. వినుడి మునులందరూ, ఓ మునులారా వినండి చెప్తాను. ఎవ్వనిచే ఈ వ్రతము చేయబడెనో, ఎవరి వల్ల ఈ వ్రతం ఆచరింపబడ్డదో ఆ బ్రాహ్మడు పుడమిన్ ఈ భూమి మీద మును ఇంతకన్నా ముందు నుడివిన నేను చెప్పిన విప్రుడు ఆ బ్రాహ్మడు ఉన్నాడు కదా, ఆయన ఆ వ్రతాన్ని ఆచరిస్తే తన విభవము కొలది ఆయనకి ఎంత ఉన్నదో వైభవం, ఆయన దగ్గర ఎంత ఉన్నదో, ముందు ఆయన దగ్గర ఏమి లేదు. ఆ బ్రాహ్మడు చెప్తే ఈ బ్రాహ్మడు సరే నేను కూడా చేస్తాను వ్రతానని రేపు పొద్దున్న నుంచి మొదలు పెట్టాడు. పొద్దున మళ్ళీ మామూలుగానే భిక్షాటన చేశాడు, కొంచెం ధనం వచ్చింది, దాంతో రాత్రి చేశాడు, తర్వాత మళ్ళీ ప్రతి నెల చేశాడు, బాగుపడ్డాడు. ఇంకా తర్వాత ఆయనకి ఎంత వైభవం పెరుగుతూ ఉన్నదో అంత వైభోగంగా ఆయన కూడా దాని కొలది ఇది ఆయనకి ఎంత ఉందో అంత కొలది బంధుతతి బంధువులందరితో కలిసి యుక్తుండై కూడి ఆయన చేసుకుంటూ వెళ్ళాడు. అప్పుడేం జరిగిందో చెప్తాను వినండి. అవును, మీరు అడిగిన ప్రశ్న కరెక్టే. ఆ ఒక్కరోజు చేసి ఆయన ఊరుకోలేదు, ప్రతి నెల చేశాడని చెప్పాను కదా. ఆయన బంధువులందరితోటి ప్రతి నెల అట్లా చేసుకుంటూ ఉన్నాడు. ఆయన ఎట్లా జీవితంలో బాగుపడుతున్నాడో అంత వైభవంగా కూడా ఆయన వ్రతాన్ని చేసుకుంటూ పోతున్నాడు. వినుడి మునులందరూ ఎవ్వనిచే నీ వ్రతము చేయబడనో పుడమిన్ మును నేనుడివిన విప్రుడు తన విభవము కొలది బంధుతతియుక్తుండై. వ్రతము చేయబూన వచ్చిన సమయాన వంట కట్టెలమ్ము వాడొకండు గడప దగ్గర తనదు కట్టెల మోపుంచి విప్రగృహమునంటి వెడలిపోయే. ఆ వ్రతము చేయబూన ఒకసారి ఆ రకంగా ఆయన ఒక నెల ప్రతి నెల చేసుకుంటున్నాడు. ఒక రోజు అట్లా చేసుకుంటున్నాడు. సాయంత్రం పూట వాళ్ళ బంధువులందరితో కలిసి చాలా గొప్పగా తన వైభవం ఉంది కదా, తన విభవము కొలది బంధుతతి యుక్తుండై. ఆయన ఎంతో వైభవంగా ఉన్నంతలో ఆయన బంధువులందరితో కూడి ఆ వ్రతం చేసుకుంటూ ఉంటే ఆ సమయాన వచ్చన్ ఒక పంట కట్టెలు అమ్ముకునేవాడు ఆ సమయానికి అక్కడికి వచ్చాడు. ఆయన గడప దగ్గర బయట ఆయన తల మీద ఉన్న కట్టెల మోపుని అక్కడ గడప దగ్గర దించుకున్నాడు. ఈ విప్ర గృహమునంటే వెడలిపోయే ఆ విప్ర గృహం దగ్గర నుంచి వెళ్తూ ఉన్నాడు. వీళ్ళింటి బయట ఆ కట్టెల మోపుని దించాడు. అక్కడ చాలా మంది బంధువులు స్నేహితులందరూ ఉన్నారు. చాలా గొప్పగా చేసుకుంటున్నారు. టెంట్లన్నీ వేశారో ఏమో, చక్కగా సన్నాయి మేళాలు అవన్నీ ఉన్నాయేమో. ఇంతకు ముందంటే ఆయన కొంచెం డబ్బులు తక్కువ ఉన్నాయి, ఇప్పుడు సంతోషంగా ఉన్నాడు, ఆయన గొప్పగా చేసుకుంటున్నాడు. అదంతా చూసినట్టున్నాడు ఈయన. ఆయన కట్టెల మోపుని ఆ గడప బయట ఉంచి అప్పుడు ఏం చేశాడో చూద్దాం. రథము చేయబూన వచ్చిన ఆ సమయాన వంట కట్టెలమ్ముకొని వాడొకడు గడప బయట తనదు కట్టెల మోపుంచి విప్రగృహమునంటి వెడలిపోయే. దప్పి చేత పీడిత స్వాంతుడగుచును బ్రాహ్మణుండొనర్చు వ్రతముగాంచి ద్విజనకెరగి పలికే దేవరా ఈ పూజన్ ఏమి ఫలము గలుగునెద్ది అనినా. ఆయన దప్పిచేత ఆయన కూడా దప్పికేసింది. పొద్దున్నుంచి తెల్లవారుజాము కన్నా ముందు బయలుదేరాడో ఏమో, కట్టెల మోపు తల మీద పెట్టుకొని ఆయన అమ్ముతూ వస్తూ ఉన్నాడు. ఆయనకి ఆ సమయానికి సాయంత్రానికి దప్పికి కూడా వేసింది. పీడిత స్వాంతుడు అవుతున్నాడు. స్వాంతం అంటే ఆయన స్వాంతము, ఆయన లోపల దుఃఖం ఎక్కువైంది, దప్పికేస్తుంది, ఆయనకి ప్రాణం బాగలేదు, పీడింపబడుతూ ఉన్నాడు. అగుచు బ్రాహ్మణుండొనర్చు ఈ బ్రాహ్మడు చేసుకుంటున్న వ్రతాన్ని గాంచి చూసి ద్విజనకి ఎరగి పలికి ఆ బ్రాహ్మణ్ణి పిలిచాడు. పిలిచి ఏమన్నాడంటే, దేవరా
ఈ పూజ ఏమి, ఏం పూజ చేస్తున్నావు, నువ్వు ఏదో చేసుకుంటున్నావు, అదేంటి, ఫలము గలుగునిద్ది, దీనివల్ల లాభం ఏంటి, ఈ పూజ ఏంటి, దానివల్ల లాభం ఏంటి, ఎందుకు చేసుకుంటున్నావు అని అడిగాడు. అని అడిగినప్పుడు ఏం జరిగిందో చూద్దాం. దప్పి చేత పీడిత స్వాంతుడగుచును బ్రాహ్మణుండొనర్చు వ్రతముగాంచి ద్విజున కెరగి పలికి దేవరా ఈ పూజనేమి ఫలము గలుగునెత్తి అనినా. సత్యదేవు వ్రతము సర్వేప్సిత ప్రదము ఇది, దీని చేయనెవ్వడేని ధరణియందు సకల ధన ధాన్యముల పొందు విగత దుఃఖుండగుచు వెలయున్ అనినా. ఆయన బ్రాహ్మడు ఏం చెప్పాడంటే, సత్యదేవు వ్రతం ఇది, సత్యనారాయణ స్వామి వ్రతం ఇది, సర్వేప్సిత ప్రదము, ఈప్సితం అంటే కోరిక, సకల కోరికలని ప్రదానం చేస్తుంది ఇది, దీన్ని చేయనెవ్వడేని ఎవరైనా సరే దీన్ని చేస్తే ధరణి భూమి మీద, అందు దాని లోపల భూమిలో సకల ధన ధాన్యముల పొందు, వాడికి సకలమైన ధనాలు, డబ్బులు, ఐశ్వర్యాలు, ధాన్యాలు, తిండికి డబ్బులకి రెండింటికి వాడికి కొత ఉండదు. విగత దుఃఖుడగును, వాడికి గతం అంటే వెళ్ళిపోవడం, విగతం అంటే ఇంకా మళ్ళీ రాకుండా, వెనక్కి రాకుండా దుఃఖాలే పోతాయి, వెనక్కి తిరిగి వెళ్ళిపోతాయి, దుఃఖాల్లో నుంచి వాడు దాటిపోతాడు, ఆ రకంగా వెలయు ఉంటాడు అని చెప్పాడు. వాడికి డబ్బుకి తిండికి లోపం ఉండదు, దుఃఖాలు కూడా ఉండవు, వాడికి కష్టాలు ఉండవు ఇంకా అని చెప్పాడు. సత్యదేవు వ్రతము సర్వేప్సిత ప్రదము ఇది, దీని చేయనెవ్వడేని ధరణియందు సకల ధన ధాన్యముల పొందు విగత దుఃఖుడగుచు వెలయును అనినా. బ్రాహ్మణుండు పల్కులెల్లను విని హర్షమంది కట్టెలమ్మవాడు దివ్య భక్తితోడ తీర్థ ప్రసాదములు స్వీకరించి అల్లెజేరబోయే. ఆ బ్రాహ్మడు పలికిన పలుకులెల్లను, మాటలన్నిటినీ విన్నాడు మన కట్టెలమ్ముకున్నవాడు. విని హర్షం అందాడు, చాలా సంతోషం అనిపించింది. ఆ కట్టెలమ్మువాడు దివ్య భక్తితోడ, చాలా భక్తితోటి తీర్థము ప్రసాదాన్ని స్వీకరించాడు. తర్వాత ఆయన పల్లెకు వెళ్ళిపోయాడు. బ్రాహ్మణుండు పలుకులెల్లను విని హర్షమంది కట్టెలమ్మువాడు దివ్య భక్తితోడ తీర్థ ప్రసాదము స్వీకరించి పల్లె చేరపోయే. చేరదని మానసమ్మున నారాయణు పొగడి భావనం బొనరించే, ఇట్లీ రోజు కట్టెలమ్మగా కూరిన ధనమెల్లా నీదు కొరకే స్వామి అని. చేరజని ఆయన వెళ్ళాడు వాళ్ళింటికి వెళ్ళి ఆయన మానసమ్మున మనసులోనే అనుకున్నాడు, ఒకటి సంకల్పం చేసుకున్నాడు. నారాయణు పొగడి, ఎంత గొప్పగా ఉంది కదా ఇవాళ వ్రతం, ఎంత బాగుందా, వాళ్ళు ఎంత బాగా చేసుకున్నారు పూజ, ఆ నారాయణుడు కూడా ఎంత బాగున్నాడో, ఆ పటంలో స్వామి ఎంత అందంగా ఉన్నాడో, ఆ కలశం పైన ఉన్న విష్ణుమూర్తి కూడా, ఆయన సత్యమూర్తి కూడా చాలా బాగున్నారు, ప్రసాదం కూడా ఎంత గొప్పగా ఉందో, మొత్తం అమృతం లాగా ఉన్నది, ఆయన చెప్పిన విషయాలు కూడా ఎంత గొప్పగా ఉన్నాయో, బ్రాహ్మడు చెప్పిన విషయాలు అని ఆయన నారాయణ గురించి పొగిడి మనసులోనే భావన బొరరించే, మనసులోనే చాలా గొప్పగా భావన చేసుకున్నాడు. ఆయన చేసుకొని ఇట్లు ఈ రోజు కట్టెలమ్మగా కూరిన ధనమెల్లా నీ కొరకే స్వామి అనుకున్నాడు. ఆయన సంకల్పం చేసుకున్నాడు, స్వామి ఇవాళ నేను కట్టెలమ్ముకుంటే నాకు వచ్చే డబ్బంతా నీకోసమే, నీ వ్రతమే నేను చేసుకుంటాను అని మనసులో ఆయన అనుకున్నాడు. చేరదని మానసమ్మున నారాయణుడు పొగడి భావనం బొనరించే, ఇట్లీ రోజు కట్టెలమ్మగా వచ్చిన కూరిన ధనమెల్లా నీదు కొరకే స్వామి అని అనుకున్నాడు. ఈ రోజు నాకేమొచ్చినా అవన్నీ నీకోసమే అని. ఈ పూజనము ఏ చేసెద ఈ పూటన్ అటంచు మోపునిడి తలన్, ఆనాడే పట్టణ వీధుల ధనికోపేత స్థలికి జని ఓహో కట్టెల్ అనెన్. నీ పూజనమే చేసేదా, ఈ వచ్చే డబ్బులన్నీ, ఈ రోజు కట్టెలమ్మగా కూరిన ధనమెల్లా నీకోసమే, ఆ డబ్బుతో నీ పూజనమే చేసేదా, నీ పూజే చేస్తాను స్వామి, ఈ పూట ఏమొస్తే అవి ఈ రోజే చేస్తాను, ఈ పూటే చేస్తాను, ఈ రోజు నేను
కట్టెలు అమ్ముకుంటే వచ్చే డబ్బులు తర్వాత ఎప్పుడో కాదు, మళ్ళీ ఈ రోజే ఈ సాయంత్రమే నీ పూజ నేను చేస్తాను అటంచు అంటూ మోపు నీడి తల మీద మళ్ళీ మోపు పెట్టుకున్నాడు. ఆ కట్టెల మోపును. ఆయన ఆనాడే ఆ రోజు పట్టణ వీధుల ధనిక ఉపేత స్థలికి, బాగా డబ్బులున్న వాళ్ళ ఏరియాకి వెళ్ళాడు. ఆయన వెళ్ళి, ఓహో కట్టెలమ్మోయ్ కట్టెలు ఎవరైనా కొనుక్కుంటారా అని అన్నాడు. నీ పూజనమే చేసెదా ఈ పూట నటంచు మోపు నిడితలం ఆనాడే పట్టణ వీధుల ధనికోపేత స్థలికి జని ఓహో కట్టెల్ అనని. ఆ రోజు అదేమో కట్టెల పేరును వినినంత నాకే వేయుమనెనొకండు. ఔరా అదెట్లు వాడై కోరిన డబ్బిత్తుననియే కోమటి ఒకండు. ఆ రోజు అదేమో, అది ఏం జరిగిందో ఏమో ఆ రోజు గాని, కట్టెల పేరు కట్టెల స్వామి కట్టెలండి అనగానే, ఆ పేరు వినగానే, కట్టెలు అనగానే వెంటనే నాకే వెయ్యి నాకే అమ్ము అని ఒకడు అన్నాడు. అనగానే ఔరా అదెట్లు అట్లెట్లా, వాడికి నీ కాదు, వాడెంత అడుగుతాడో అంత డబ్బు నేనే ఇస్తాను, వాడే కోరిన డబ్బు ఇస్తుననియే కోమటి ఒకడు. ఇంకో కోమటి ఆయన, వాడెంత డబ్బులు అడుగుతాడో నేను అంత ఇస్తాను, ఆ కట్టెలు నాకే కావాలి అని చెప్పి ఒకళ్ళు నీకు కాదు నాకు కాదని వాళ్లే ఎక్కువ డబ్బులు ఇస్తామని వాళ్లే ముందుకు వచ్చారు. ఎందుకో ఆ రోజు ఏం జరిగిందో గాని, ఆ రోజు అదేమో కట్టెల పేరును వినినంత నాకే వేయుమని నొకండు. ఔరా అదెట్లు వాడై కోరిన డబ్బిత్తుననియే కోమటి ఒకడు. అన విని ఆ శెట్టిని గని వినవయ్యా నీకే ఇచ్చివేయుదు సుమి, ఈ దినమున దొరికిన డబ్బున్ కొని సత్యవ్రతము సేయ కోరెదన్ అని ఆయన, ఆ కోమటి ఆయన అనగానే విని ఆ శెట్టిని కని చూసి, వినవయ్యా నీకే ఇచ్చివేయుదు సుమి, మీకే ఇస్తానండి నా కట్టెలు. ఈ దినమున దొరికిన డబ్బును, ఈ రోజు మీరెంత ఇస్తే డబ్బులంతా, నేను ఇంత కావాలని అడగను, మీరెంత ఇస్తారో అంత ఇస్తే ఆ డబ్బుతో కొని నేను దాన్ని తీసుకొని సత్యవ్రతం సేయ కోరేదన్, సత్యవ్రతాన్ని చేసుకుంటానండి అని చెప్పాడు అనియన్. అనవిని ఆ శెట్టిని గని వినవయ్యా నీకే ఇచ్చి వేయుదు సుమి, ఈ దినమున దొరికిన డబ్బును కొని సత్యవ్రతము సేయగోరెదన్ అనియన్. అలానేనండి మీకే ఇస్తాను, మీరు ఎంత డబ్బులు ఇచ్చినా పర్వాలేదు, దాంతో నేను వ్రతం చేసుకుంటానండి వాళ్ళ అని చెప్పాడు. ఔరా స్వార్థము కొరకు వీడడుగలేదు, పూజ కొరకిడ నాకింత పుణ్యము గాదే అనుచు చెప్పిన వెలకు రెండింతలిచ్చే దానిగని వాడు ముదిత చేతస్కుడయ్యే. అవునా, వాడు చూడు అసలు స్వార్థం కొరకు అడగట్లేదు, పూజ కొరకు ఇడ ఇమ్మని అడుగుతున్నాడు. ఒకవేళ నేను ఇస్తే ఒకవేళ నేను ఆ పూజ కోసం, వాడు చేసుకునే పూజ కోసం నేను డబ్బులు ఇస్తే నాకింత పుణ్యం వస్తుంది కదా ఆయన చేసుకునే వ్రతంలో అంటూ చెప్పిన వెలకు రెండింతలు ఇచ్చాడు. ఆయన నేను ఇంత డబ్బులు ఇస్తాను నాకు కట్టెలు ఇవ్వన్నవాడు ఆ అన్నదానికన్నా రెండింతలు ఇచ్చాడు. దాన్ని గని ఆ డబ్బులు చూసుకొని వాడు ఆ కట్టెల అమ్ముకునేవాడు ముదిత చేతస్కుడయ్యే చాలా సంతోషించాడు. ఔరా స్వార్థము కొరకు వీడడగలేదు, పూజ కొరకిడ నాకింత పుణ్యము గాదే అనుచు చెప్పిన వెలకు రెండింతలు ఇచ్చే దానికని వాడు ముదిత చేతస్కుడయ్యే. మోదమునందుచు పాలము స్వాదువు గల అరటి పండ్ల చక్కెరన్ అట్లే గోధుమ పిండియు నేయి సపాదమ్ముగ గూర్చి ఇంట బాటన్ పట్టెన్. మోదమునందుచు చాలా సంతోషిస్తూ పాలను, స్వాదువు గల అరటి పళ్లను, చక్కగా తీయగా రుచికరంగా ఉన్న అరటిపళ్ళు, స్వాదు అంటే రుచికరంగా ఉన్న అరటి పళ్లను, చక్కెరను, అట్లానే గోధుమ పిండిని, నెయ్యిని సపాదముగా సమపాళ్లలో కొనుక్కున్నాడు. ఆయన కొనుక్కొని కూర్చి వాటన్నిటిని ఒక దగ్గర చేర్చుకొని ఒక బ్యాగ్ లో వేసుకొని ఇంటి బాటన్ పట్టెన్, ఇంటికి వెళ్ళాడు. మోదమునందుచు పాలను స్వాదువు గల అరటి పండ్ల చక్కెరన్ అట్లే గోధుమ పిండియు నెయ్యి సపాదమ్ముగా గూర్చి ఇంటి బాటన్ పట్టెన్.
బంధువులను పిలుచుకొని ఆనందముగా వ్రతమునర్చె నాడు మొదలు వాడొందే ఎప్పుడు ఇహ సుఖములన్ నందన ధన సంపదల ఘనంబగు ముక్తిన్. బంధువులను పిలుచుకున్నాడు, అందరినీ ఆనందంగా ఆ వ్రతాన్ని చేసుకున్నాడు. నాడు మొదలు ఆ రోజు నుంచి వాడు పొందాడు ఏమి అంటే ఎప్పుడు ఇహ సుఖాలు, ఇహంలో ఈ భూలోకంలో నందనం పిల్లలు, ధనము, మిగిలిన సంపదలు ఘనంగా సంపాదించుకున్నాడు. అంతకన్నా ఘనమైన ముక్తిని కూడా సాధించుకున్నాడు. బంధువుల పిలుచుకొని ఆనందముగా వ్రతమునర్చెనాడు నాడు మొదలు వాడొందే ఎప్పుడు ఇహ సుఖముల నందన ధన సంపదల ఘనంబగు ముక్తిన్. ఇది శ్రీ వానమామలై వరదాచార్య కృతంబగు ఆంధ్ర సత్యవ్రత కల్పమునందు ద్వితీయాధ్యాయం సంపూర్ణం. సర్వం శ్రీ సత్యనారాయణ స్వామి పాదారవిందార్పణమస్తు అని స్వామివారికి సభక్తిగా నమస్కారం చేసుకుని ఒక చిన్న విషయం చూసుకుందాం. ఇందులో మనము ఇక్కడ మీరు ఇవాళ ఏమి ఇచ్చినా పర్వాలేదు, డబ్బులు ఇచ్చిన దాంతో నేను వ్రతాన్ని చేసుకుంటాను అంటే స్వార్థం కోసం ఈ డబ్బుల్ని సొంతానికి వాడుకోవచ్చు. ఆయన కష్టపడ్డాడు. స్వార్థం అంటే ఇక్కడ స్వార్థం కోసం అంటే చెడు కోసం ఏం కాదు. ఆయన కష్టపడి అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని వచ్చాడు, వాటిని అవసరమైన వాళ్ళకి న్యాయంగానే అమ్ముతూ ఉన్నాడు. కాబట్టి అది తప్పేం లేదు, ఆయన కోసం వాడుకోవచ్చు. అయినా కూడా పూజ కోసం చేసుకుంటున్నాడు. నేను ఈయన దగ్గర ఈ కట్టెలు కొని ఎంతో కొంత డబ్బులు ఇస్తే అందులో నాకు కూడా కొంచెం పుణ్యం వస్తుంది కదా అని అనుకున్నాడు కదా. ఈ విషయము దీని గురించి యాక్చువల్గా మన వాళ్ళు మనకి లెక్కలు కూడా రాసి పెట్టారు, ఎంత పుణ్యం వస్తుంది అని. ఆ విషయం మనం ఒకసారి చూసుకుందాం. ఇక్కడ మన వాళ్ళు ఏం చెప్తారంటే మన స్మృతుల్లో కర్త కారయిత చయేవ ప్రేరక చ అనుమోదక సుకృతే దుష్కృతే చయేవ చత్వార సమభాగిన అని. 4 రకాల వాళ్ళకి సుకృతమైనా సరే, ఒక మంచి పని చేసినా సరే, ఒక మంచి పని జరుగుతున్నా సరే, దుష్కృతే చయేవ దుష్కృతం ఒక చెడు పని అయినా సరే, పని ఏదైనా సరే, మంచైనా చెడైనా, అందులో చత్వార 4 రకాల వాళ్ళకి సమభాగం వస్తుంది. ఒక మంచి పని జరిగినా ఒక చెడు పని జరిగినా 4 రకాల వాళ్ళకి అందులో సమంగా భాగం వస్తుంది. అదేమో చూద్దాము. కర్త అసలు ఆ పని చేసేవాడు, ఒక మంచి పని చేస్తున్నాడు, వాడు అన్నదానం చేస్తున్నాడు, వాడు దానికి కర్త. కారయిత చెయ్యమని ఎవరైనా చెప్పారు, కారయిత అన్నదానం చేయండి, మీ ఫలానా రోజు వస్తుంది కదా, మీరు అన్నదానం తప్పకుండా చేయండి అని ఒక ఆయన చెప్పాడు. చెప్తే ఈ కర్తకి చేయాలనిపించింది, ఆయన చేస్తున్నాడు. కాబట్టి చెప్పినవాడు చేస్తున్నవాడు, చెయ్యమని చెప్పినవాడు, ప్రోత్సహించినవాడు. తర్వాత ప్రేరక ప్రేరేపణ చేసినవాడు. ఈ కారయిత చేయిస్తున్నవాడు ఉన్నాడు కదా, ఈ కారయితను గాని ఈ కర్తను గాని ప్రోత్సహించిన వాడు, ప్రేరేపించిన వాడు ఉంటాడు కదా. ఆయనకు చెప్పండి, ఆయన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, ఆయన ఏదైనా మంచి పని చేయాలనుకుంటున్నాడు, ఈ పని చేయమని చెప్పండి, ఈ వాలంటీరింగ్ ఆర్గనైజేషన్ లో ఏదైనా డొనేషన్ ఇవ్వమని చెప్పండి అని అడిగితే ఇంకొక ఆయన ఫలానా దానికి చెయ్యండి బాగుంటుంది అని చెప్పాడు అనుకోండి. ఈ చెయ్యమని చెప్పండి అని అన్న ఆయన ప్రేరకుడు, చెయ్యండి మరి అని చెప్పిన ఆయన కారకుడు, యాక్చువల్ గా చేసిన ఆయన కర్త. వీళ్ళు ముగ్గురు కాక అనుమోదక ఆమోదాన్ని తెలిపిన వాళ్ళు, సంతోషించిన వాళ్ళు. ఆ సంతోషించే వాళ్ళలో కూడా రకాలు ఉంటారు. చప్పట్లు కొట్టేవాళ్ళు, మంచి పని చేశారు అని చేసిన తర్వాత గాని ముందు గాని ఎంకరేజ్ చేసిన వాళ్ళు. ఈ అనుమోదం తెలిపిన వాళ్ళు ప్రేరణ చేసిన వాళ్ళకి అనుమోదం చెప్పచ్చు, చెయ్యమని ప్రోత్సహించిన వాళ్ళకే కాకుండా చెయ్యి అని చెప్పిన వాళ్ళకి, చేయించే వాళ్ళకి అనుమోదం చెప్పచ్చు, యాక్చువల్ గా చేసే వాళ్ళకి చెప్పచ్చు. ఎవరికైనా సరే ఆ రకంగా, లేదా చప్పుడు చేయకుండా పక్కనైనా నిలబడచ్చు. మంచి పని ఏదైనా జరుగుతుంటే వద్దు అని ఆపకుండా చప్పుడు చేయకుండా పక్కన నిలబడి చూసినా సరే అనుమోదమే. మాట్లాడకపోయినా కూడా అది అంగీకారమే కదా. కాబట్టి
మౌనం అంగీకారం అని దాన్ని కూడా ఒప్పుకుంటారు. ఈ అంగీకారం ఏ రకంగా చెప్పినా పర్వాలేదు. యాక్చువల్ గా ఏదో ట్వీటింగ్ చేసినా సరే, లేదా వాట్సాప్ లో మెసేజ్ పంపించినా, ఫోన్ చేసి వాయిస్ మెసేజ్ వదిలినా, ఫోన్ చేసి బాగా మంచి పని చేస్తున్నారండి, చాలా సంతోషం అని చెప్పినా, వాళ్ళెవరో చెప్పారండి మీరు ఈ పని చేస్తున్నారంటే చాలా సంతోషించామండి అని చెప్పినా, లేక చేస్తూ ఉన్న సమయంలో అక్కడుండి హెల్ప్ చేసినా, చప్పట్లు కొట్టినా, ఏమి అనకుండా ఆపకుండా చూసినా, ఈ రకంగా ఒక మంచి పని జరుగుతున్నప్పుడు ఎన్ని రకాలుగా ఆ పనికి సంబంధించి ఉంటారో వాళ్ళందరికీ ఆ సుకృతంలో, ఆ మంచి పనిలో సమభాగం వస్తుంది. ఆ చేసిన ఒక్కడికే, అన్నదానం చేసిన వాడు ఒక్కడికే ఆ లాభం వస్తుందని ఏం లేదు. ఆ చెయ్యమని చెప్పిన వాడికి, ఆయనకి చెప్పి చేయించండి అని చెప్పిన వాళ్ళకి, సంతోషించామండి అని చెప్పిన వాళ్ళకి, ఆపకుండా ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ ప్రతి వాళ్ళకి వాళ్ళ భాగం వాళ్ళకి వస్తుంది. ఒకళ్ళకి ఎక్కువ వస్తుంది, వాళ్ళకి తక్కువ వస్తుంది. అసలు చేసిన వాళ్ళకి ఎక్కువ వస్తుంది, పక్కన నిలబడి చూసిన వాళ్ళకి కొంచెం తక్కువ వస్తుంది. అందులో వడ్డించి వాలంటీరింగ్ చేసిన వాళ్ళకి కొంచెం మధ్య రకంగా వస్తుందని ఏం లేదు. మన శాస్త్రము అందరికి సమభాగంగా వస్తుంది ఆ సుకృతంలో, ఆ పుణ్యకార్యంలో భాగము అని చెప్తారు. అట్లానే దుష్కృతి అయినా సరే, ఎవరైనా చెడు చేస్తున్నారు, ఒకడు కొట్టాడు, ఆ కొట్టిన వాడు కర్త, కొట్టమని చెప్పిన వాడు ఒకడున్నాడు కారయిత, వీడికి చెప్పి వాడిని కొట్టించు అని చెప్పిన వాడు ఒకడున్నాడు ప్రేరకుడు. అక్కడ కొడుతుంటే నిలబడి చూడడం, సంతోషించడం, చప్పట్లు కొట్టడం, ఈలలు వేయడం, చాలా మంచి పని చేస్తున్నావు అని చెప్పడం, ఏదో ట్వీట్లన్నీ ఇవ్వడం, లేకపోతే టీవీ న్యూస్లలో వచ్చి చాలా మంచి పని చేశాడు అని చెప్పడం, రకరకాలుగా ఆమోదం చెప్పడం, లేదా తప్పు చేస్తున్నా వద్దు అని కూడా అనకుండా పక్కన నిలబడి చూస్తూ ఉండడం. ఎందుకంటే మౌనం అంగీకారం. వద్దు అని చెప్పకపోవడం, చేస్తున్నది తప్పు అని ఖండించకపోవడం, అట్లాంటివన్నీ ఏవి చేసినా సరే అందులో వాళ్ళందరికీ ఆ భాగం వచ్చేస్తుంది. ఆ తప్పులో, ఆ పాపంలో భాగం వచ్చేస్తుంది. వాళ్ళు అది అనుభవించవలసే ఉంటుంది. నువ్వు చెయ్యమని చెప్పక్కర్లేదు, చేయించు వాడితోటని చెప్పక్కర్లేదు, చెయ్యక్కర్లేదు. నువ్వు అసలు చేస్తూ ఉన్నవాడిని, చేయిస్తున్నవాడిని, చేయించమని చెప్పిన వాడిని, వాళ్ళందరినీ చూస్తూ చేస్తూ ఉంటే చూస్తూ కూడా ఏమీ అనకుండా ఖండించకుండా ఉంటే అది కూడా తప్పే. అందులో కూడా నీకు సమభాగం వస్తుంది. నీ భాగం నీకు ఎక్కువ లేదు, తక్కువ లేదు, ఈక్వల్ భాగం వస్తుంది అని మన వాళ్ళు మనకి చాలా క్లియర్ గా చెప్పారు. కర్త కారయిత చ ఏవ ప్రేరకః చ అనుమోదకః సుకృతే దుష్కృతే చ ఏవ చత్వారః సమభాగినః అని. అందుకని మనవాడు పూజ చేసుకుంటున్నానండి. ఈయన కష్టపడి ఆయన కట్టెలు కొట్టుకొని తీసుకొని వచ్చాడు, ఈయన కొనుక్కున్నాడు. ఈయన ధర్మంగా డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడు, ఆయన ధర్మంగా ఇచ్చినంత తీసుకున్నాడు, కావలసినంత సరిపోయింది. దానికి అది పరమ ధార్మికమైన విషయం. అది కాక పూజ చేసుకుంటున్నానంటే నాకు కూడా పుణ్యం వస్తుంది, మంచి పని చేస్తున్నావు అని ఆయన అప్పుడు ఏమయ్యారు, ఈ మన కోమటి వారు ఆయన ఆమోదం తెలిపారు. తప్పకుండా చేసుకోవడానికి వీలుగా ఈ కర్త, ఈయన కట్టెలు కొట్టే ఆయన కర్త కదా, వ్రతం చేసుకుంటున్నాడు, ఆయనకి చేసుకోవడానికి వీలుగా కావలసిన ధనానికి వీలుగా ఆయన డబ్బులు ఇచ్చాడు. కాబట్టి రెండు రకాలుగా ఆయన ఆమోదం చెప్పాడు, కారణమయ్యాడు, ఆయన భాగాలన్నీ ఆయనకు వచ్చాయి. కాబట్టి అవురా స్వార్థము కొరకు వీడు అడగలేదు, పూజ కొరకు ఈడ నాకింత పుణ్యం కాదే అని ఇచ్చాడు ఆయన. ఆ ఇచ్చిన కోమటి వారికి, ఆ కట్టెలు కొట్టుకున్న వారికి, ఆ కథ చెప్పిన బ్రాహ్మడికి, ఈ విషయాలన్నీ మనకు చెప్పిన వాళ్ళందరికీ నమస్కారం చేసుకుని ఇవాళ ఈ రెండో కథని మనము సంపూర్ణం చేసుకుందాం. మళ్ళీ మనం వచ్చే వారం మూడవ కథ చెప్పుకుందాము. సర్వం శ్రీ సత్యనారాయణ స్వామి పాదార విందార్పణమస్తు.